నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. జానీ వస్తున్నాడు. నేను మాట్లాడతాను. జస్ట్ ఒక హాఫ్ హార్ట్ బీట్ వచ్చేసింది, పల్స్ వచ్చేసినాయి. తొందరలోనే లేదా నేను ఏమి కాదు. వాళ్ళు ఏమన్నారంటే పల్స్ హార్ట్ వస్తుంది స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిసేపటి మామూలుగా లెట్స్ రోజు పరీక్ష పే చర్చ దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేసే ఇందులో భాగంగా పోరిమామూల్లో వెళ్తున్నప్పుడు దాదాపు 9:20 ఆ ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మేడం గారు బాధాకరమైనటువంటి కొన్ని మెసేజ్లు గ్రూప్లో పెట్టారని. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మేడం గారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారనేటువంటిది ఒకటి. దాని తర్వాత ఆన్ ద వేలో వచ్చేటప్పుడు రకరకాలైనటువంటిది, కొంత హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత కొంత మెరుగ్గా ఉంది అన్నటువంటిది. నేను వాటన్నిటినీ కూడా ముగించుకొని వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మాట్లాడితే పల్స్ అండ్ హార్ట్ బీట్ అనేటువంటిది మెరుగ్గా ఉందని చెప్పారు. ఆమె పెట్టినటువంటి వాయిస్ మెసేజ్లను ఆధారంగా చేసుకొని అనాలిసిస్ చేస్తే, అంటే ఆమె దాదాపు 10 రకాలైనటువంటి వాయిస్ మెసేజ్లు పెట్టారు. ఆ 10 రకాల వాయిస్ మెసేజ్ల ఆధారంగా మనం చూసినప్పుడు, ఒకటి ఒత్తిడి కావచ్చు, 2 సహకారం కావచ్చు, లేదా ఇంటి కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు. వీటి ఆధారంగా ఆమె ఒత్తిడిని తట్టుకోలేకపోవడం అనేటువంటిది జరిగింది అన్నటువంటిది తెలుస్తుంది. ఇక ఆమె స్పృహలోకి వచ్చి మాట్లాడిన తర్వాత మాత్రమే ప్రత్యేకమైన కారణాలు తెలుస్తాయి. సో దాదాపు డాక్టర్ల యొక్క కథనం మేరకు త్వరలోనే ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేటువంటిది ఉంటుంది. అది ఆశిస్తాం సార్. థ్యాంక్ యూ.